ఏ శాఖలో అయినా సరే ప్రారంభోత్సవాలంటే చాలు లోకేష్ హవా కనిపిస్తోంది. నిజానికి కేబినెట్ లో లోకేష్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలకి మంత్రిగా ఉన్నారు. అయినా ఏ విభాగంలో అయినా, ఏ పోర్ట్ఫోలియోలో అయినా సరే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి అంటే లోకేషే హాజరవుతూ ఉన్నారు. కావాలంటే చూడండి, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో చూద్దాం. కనిగిరిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కి లోకేష్ శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు వైండింగ్ కి లోకేషే శంకుస్థాపన చేశారు. విశాఖలో తాజ్ వరుణ్ బే హోటల్ కి కూడా పునాది రాయి లోకేషే వేశారు. కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ పరిశ్రమని ప్రారంభించింది లోకేషే. అలాగే తిరుమలలో ఇండోర్ స్టేడియం రిబ్బన్ కట్ చేసింది కూడా లోకేషే. స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం లాంటి శాఖలు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పరిధిలో ఉంటాయి. అలాగే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. పరిశ్రమలు వాణిజ్య శాఖలకి టీజీ భరత్ మంత్రిగా ఉంటే